బేహద్ పరం మహాశాంతి. బేహద్ ఆత్మిక పరివారమునకు, ఆత్మిక సోదరి సోదరులకు బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్కు స్వాగతం. ఈరోజు మనము సాక్షి బెహన్ ద్వారా ఆధ్యాత్మ అనగా ఆధ్యాత్మిక క్షేత్రంలో 5 అద్భుతమైన విషయాలు, కొత్త చర్చ అనేది ఈరోజు మనము ఈ టాపిక్లో ఈరోజు చెప్పుకుందాము అంటూ స్పీచ్లో చెప్తూ ఉన్నారు. ఇది మీరు లాస్ట్ వరకు చూస్తూ ఉండండి, మీకు అన్ని విషయాలు అవగాహన అవుతూ ఉంటాయి. మనము చూడండి, ఏదైతే భగవంతుడు మనకు ఇచ్చారో దానికి ధన్యవాదాలు చెప్పాలి. శుక్రియా అనగా ధన్యవాదాలు అంటే ఏంటి? దీనితోటి మన రుణం అనేది తీరిపోతుంది. లా ఆఫ్ నేచర్, ఇది ప్రకృతి యొక్క నేచరు. ప్రకృతి నియమం కూడా ఇలాగే తయారై ఉంది. ఎక్కడో అక్కడ దీన్ని మన శాస్త్రాల్లో కూడా ఉల్లేఖించారు. నేను మీకు ఈ విషయాన్ని గురించే చెప్పాలని ఆర్టికల్ తీసుకొని వచ్చాను అంటూ ఉన్నారు. కాబట్టి ఇది మీరు బాగా అర్థం చేసుకోండి. ఫస్ట్లో యజ్ఞం భూమి మీద పూర్వకాలంలో యజ్ఞం చేస్తూ ఉంటారు. యజ్ఞం చేసేటప్పుడు ఋషులు మునులు కూడా తమ మనసుని యజ్ఞంలో పూర్తిగా సంలగ్నం చేసేవాళ్ళు. ధనవంతులుగా ఉండేవాళ్ళు, చేస్తూ ఉండేవాళ్ళు యజ్ఞయాగాదులు. ఆ సమయంలో వారు పూర్తిగా సామాగ్రి ఏదైతే కావాలో అవన్నీ కూడా తీసుకొచ్చి ఋషులకి మునులకి యజ్ఞం కోసం పూర్తిగా అర్పితం చేస్తూ ఉండేవాళ్ళు. కొంతమంది తనువుని ఉపయోగిస్తూ ఉంటారు యజ్ఞ సేవ కోసమని, కొంతమంది మనసుని పెడుతూ ఉంటారు. అందుకనే యజ్ఞ యాగాదులైన పూర్తిగా అందరి యొక్క సహయోగంతో జరుగుతూ ఉంది. ఇలా చేయటంతో ప్రకృతి కూడా మనకు పూర్తిగా సతువు ప్రధానంగా చేస్తుంది. యజ్ఞ యాగాదులు ప్రకృతిని మార్చటం కోసం, వాతావరణ కాలుష్యాన్ని పోగొట్టడం కోసం, ప్రకృతిని సతువు ప్రధానంగా చేయటం కోసం అనే పూర్వకాలంలో ఋషులు మునులు చేస్తూ ఉండేవాళ్ళు. ఆ యొక్క యజ్ఞ యాగాదుల్లో అయితే అర్ఘ్యమిస్తూ ఉంటారో అవన్నీ దేవతలకి కూడా ఆహారంగా ఆస్వాదన చేస్తూ ఉండేవాళ్ళు. మనము శ్వాస తీసుకుంటూ ఉన్నాం అంటే గాలి తీసుకుంటున్నాం. ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి ఇవన్నీ కూడా పంచతత్వాలు. ఇవన్నీ మనకు ఉపయోగపడుతూ ఉన్నాయి. అందుకనే వాటికి కూడా మనం ధన్యవాదాలు చెప్పాలి. ఎందుకని? ప్రకృతి ద్వారా మనము తయారయ్యాం. ఏదైతే ప్రకృతికి రుణం ఉంటుందో అది పూర్తిగా మనము తీర్చాల్సిందే. పితృ రుణం, మరి ఋషి రుణం, మళ్ళా మాతాపితల రుణం, గురువు యొక్క రుణం, దేవతా రుణం అని చెప్తూ ఉంటారు శాస్త్రాల్లో పూర్వకాలంలో కూడా. అదేవిధంగా మనము ప్రకృతి యొక్క నియమాలు ఏవైతే తయారైనయో దాని అనుసారంగా మనము కూడా పంచతత్వాల యొక్క శరీరంతో ఈ భూమి మీదకి వచ్చాము. కాబట్టి ఇక్కడ ఈ ప్రకృతికి విరుద్ధంగా మనము ఏమీ కూడా చేయటానికి వీలు లేదు. ఎందుకంటే ఇక్కడ ఎక్కడో అక్కడ ఈ ప్రకృతి నియమాలు కొన్ని లుప్తమైపోయినాయి అనే అనాలి. ఎందుకని? ఆత్మలు జన్మ మరణ చక్రంలోకి వచ్చి మరి శరీరాన్ని వదిలేసిన తర్వాత వెళుతూ మళ్ళీ ఎక్కడో అక్కడ శరీరం తీసుకుంటూ ఉంటారు. ఒక్కోసారి వారికి శరీరం కూడా లభించకపోవచ్చు. అంటే ఏంటి? వారు ఒక శరీరం తీసుకొని ఆ శరీరం ఎందుకు తీసుకున్నామో ఆ కర్తవ్యం చేయకపోతే కొన్ని రుణాలు మిగిలిపోతాయని శాస్త్రాల్లో చెప్తూ ఉంటారు. మానవులు ఏ వస్తువులనైతే ఉపయోగించుకుంటూ ఉన్నారు, దేనికోసమైతే ఈశ్వరుడు మానవ అవతారంలో మనల్ని పంపించారో ఆ కర్తవ్యాన్ని వారు మర్చిపోయి మాయ ప్రపంచంలో మాయామేయ జగత్తులో కోరికలు అంటూ కోరికల వెనకాల పడుతూ వాళ్ళు దానికోసమే జీవిస్తూ ఉన్నారు, దానికోసమే తత్పరులై ఉంటూ ఉన్నారు. అంటే ఈ యొక్క అభిప్రాయం ఏంటి అనగా, మనము ఏదైతే నియమం ఉన్నదో ప్రకృతి నియమము దాని అనుసారంగా నడుస్తూ ఉన్నాం అనుకుంటున్నాం. మనకైతే జ్ఞానం లభించింది,
దానిలో మనము తనువు, మనసు, ధనం, సేవ చేయకపోతే మనకు ప్రాప్తి అనేది లభించదు. ధనం యొక్క తనువు స్వస్థత ఆరోగ్యంగా ఉన్నట్లయితే తనువు సేవ చేస్తూ ఉండాలి. బాపూజీ లక్ష్యం ఇచ్చారు, మనసుతోటి మీరు మనసా సేవ చేయండి, వాయుమండలాన్ని పరివర్తన చేయండి, పరం శాంతి వైబ్రేషన్లను వ్యాపింప చేయండి. ఈ యొక్క మనసుతోటి కూడా సేవ చేస్తే ప్రకృతిని, వాయుమండలాన్ని మార్చేటువంటి డ్యూటీ, కర్తవ్యం మనది పూర్తి చేయగలుగుతాం. ఇప్పుడు సమయం అదే వచ్చింది. బయట నుండి ఏదైతే మనము సేవ బయటికి వెళ్ళి సేవ చేయలేము, మనసు అయితే పెట్టవచ్చు కదా. అందుకనే గీతలో కూడా కృష్ణ పరమాత్మ మన్మనాభవ కండి, హే అర్జున నువ్వు నీ మనసు నాకు ఇచ్చేసేయి అని అన్నారు. అంటే మనసు లేక చిత్తము పరమాత్మ యందు లగ్నం చేస్తే అది స్వచ్ఛమవుతూ ఉంటుంది. ఇప్పుడు పరం శాంతితోటి మీ మనసు నిండి ఉంటే అదే పరం శాంతి వైబ్రేషన్స్ దశ దిశలా వ్యాప్తి చెందుతూ ఉంటుంది. బాపూజీ కూడా యోగం చేయించినప్పుడు ఇదే చెప్పమంటూ ఉన్నారు. బాపూజీ ఒక స్పెషల్ వరదానం కూడా ఇచ్చారు. ఎవరు ఎంతగైతే పరం శాంతి వైబ్రేషన్లు వ్యాపింప చేస్తూ ఉంటారో వాళ్ళ స్వయంగా వారి మనసు ముందు పరం శాంతితో నిండిపోతుంది. పరం శాంతి యొక్క వైబ్రేషన్లు వ్యాపింప చేయటము అంటే పరం శాంతి మయం మీరు అవ్వటం. ఇది ఈ విధంగా రుణము ప్రకృతి ఎడల మనం తీర్చుకున్నట్లే. ఎందుకు అంటే మన యొక్క సృష్టియే మన పిల్లల యొక్క సృష్టి. మనమైతే దీన్ని తయారు చేయలేదు. మన యొక్క రచన 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 చేసుకుంటూ వచ్చింది కదా. శివుడు కూడా బేహద్దు పిల్లల యొక్క రచనే కదా. కాబట్టి మరి మల్టీవర్స్ 100 కళల మహాశివుడి యొక్క లాస్ట్ యూనిట్ శివుడు, ఈ బ్రహ్మాండము. మరి ఇప్పుడు మల్టీవర్స్ వరకు కూడా ప్రకృతి వికృతి అయిపోయింది, పంచతత్వాల్లో మరుచులోకంగా అయిపోయింది. అంటే ఆ 100 కళల మల్టీవర్స్ ఎవరి రచన? మరి పైన ఉన్నటువంటి ఆత్మల యొక్క రచనే కదా. మరి అంతా నెగిటివ్ సంకల్పాలతో ఇప్పుడు ప్రకృతి మొత్తం నిండిపోయింది. దీన్ని శుద్ధి చేసేటువంటి బాధ్యత మనకే ఉన్నది. ప్రకృతి నుండి మనం ఏదైతే తీసుకుంటూ ఉన్నామో అవన్నీ కూడా మరి రిఫైన్ కావాలి. ఈ ప్రకృతి కూడా రిఫైన్ కావాలి. రిఫైన్ అయితేనే మళ్ళా విశ్వ మహాపరివర్తనకు ఇది చాలా సహకరిస్తూ ఉంది. మీ యొక్క ఎనర్జీని దీనికి ఉపయోగించాలి. తనువు పెట్టండి, మనసు పెట్టండి, ధనం పెట్టండి. ఏది మీకు యోగ్యతగా ఉంటే అది 3 పెడితే మంచిది. మూడిట్లో ఏది ఉన్నా దాన్ని ఉపయోగించండి. ఎందుకంటే ఇది మీరు డిసైడ్ చేసుకోండి, మీరు ఆలోచన చేయండి. కేవలం ధన్యవాదం చెప్పడంతో ఏమీ కాదు. చాలామంది ధన్యవాదాలు అక్కయ్య, ధన్యవాదాలు బాపూజీ అంటూ ఉంటారు. మరి వాళ్ళ రుణం ఎలా తీర్చుకోగలం? ఆలోచించండి. బాపూజీ రుణం అంటే స్థూలంగా కాదు, సూక్ష్మంగా ఆయన లక్ష్యమే మన లక్ష్యంగా, ఆయన యొక్క సేవ మన సేవగా మరి సేవ చేస్తూ ఉండాలి. దానికి ఏ విధంగా మనము ఉపయోగపడాలి. అందుకనే బాపూజీ మనకి ఏదైతే జ్ఞానం ఇచ్చారో మనం అదందరికీ పంచాలి. ఋషులు, మునులు, సాధు మహాత్ములు మనకు కూడా వారి ద్వారా కూడా ఎంతో జ్ఞానం లభించింది. ప్రకృతి కూడా ఇస్తూనే ఉంది. అందుకనే అన్ని చోట్ల యాటిట్యూడ్ అంటే ధన్యవాదాలు, కృతజ్ఞతా భావం ఎంతెంత అయితే ఉంటుందో అంతగా వాటి రుణం తీరుతుంది. అది కూడా వైబ్రేషను అవుతుంది. ధన్యవాదాలు అంటూ. మరి ఏదైతే కర్మ బంధనాలు మనం తయారు చేసుకున్నామో పాంచభౌతిక శరీరంలోనూ పాంచభౌతిక ప్రపంచంలోనూ వచ్చి మరి ఈ కారణం వల్లే కర్మల యొక్క కనెక్షన్స్ మనకి ఎక్కువైపోయింది, కాన్షియస్ కూడా ఎక్కువైపోయింది. వీటి నుండి మనం ముక్తి పొందాలి అంటే కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాము, జన్మ సిద్ధాంతమును తెలుసుకున్నాము, జ్ఞానము తెలుసుకున్నాము. కర్మల నుండి ముక్తి అవ్వటానికి జ్ఞానం లభించింది, దాదాజీ ఇచ్చారు. జ్ఞానం యొక్క ఆధారంతో మనం ముక్తి పొందుతూ యోగం చేస్తూ నేర్పుతూ ఉన్నాము. పరంశాంతి యోగము ఏదైతే మనం నేర్చుకున్నామో దాంతో సమయం
మీ ఎనర్జీ, ఊర్జాను కూడా ఈ యొక్క సేవకు ఉపయోగించాలి. జ్ఞానం యొక్క సేవ, జ్ఞాన ప్రచారం వరకు కూడా ఉపయోగపడాలి. ఎంతగా సేవ మీరు చేస్తూ ఉంటారో అంతగా భాగ్యం అనేది తయారవుతూ ఉంటుంది. భాగ్యంతో మీకు ప్రాలబ్ధం ప్రాప్తి లభిస్తూ ఉంటుంది. పూర్తిగా చేయటము అంటే ఈ భూమి పైన ఏ కార్యక్రమం కోసమైతే మనని పంపించారో అది తప్పకుండా నెరవేర్చాలి. తత్వాలను రిఫైన్ చెయ్యాలి, శుద్ధి చెయ్యాలి. మీ యొక్క ఫస్ట్ మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోండి, అప్పుడే మనం పైకి వెళ్ళగలుగుతాము. ఇక విస్తారంలోకి వెళితే మనము ఒక పర్టిక్యులర్గా ఆర్టికల్ తీసుకుందాము. అంటే ఇక్కడ ఏంటి అంటే మనము లోతులోకి ఆధ్యాత్మిక దృష్టితోటి మనం చూసినట్లయితే వేదాల్లోనూ మనకు శాస్త్రాల్లోనూ ఉల్లేఖించబడిన దృష్టికోణంతో వెతికినట్లయితే మనకు ఈ యొక్క ప్రాపర్గా మనం ఏదైతే తీసుకుంటూ ఉన్నామో, ఏదైతే వస్తూ ఉన్నాయో మనకు అదొక ఎగ్జాంపుల్. ఇప్పుడు చూడండి, ఈనాడు మనం 5 పాయింట్స్ తీసుకొని దాని గురించి చర్చించుకుందాము అని డిస్కస్ చేద్దామని సంకల్పం చేశాను. అదే వినిపిస్తున్నా. ఈ 5 పాయింట్స్ ఏమిటో బాగా మనసు పెట్టి వినండి. ఏదైతే మేము అంటూ ఉన్నామో అది సత్యము. ఈరోజు ఏదైతే ఆధ్యాత్మిక ప్రపంచంలో అన్నిటికంటే గొప్ప పాయింట్ ఏంటి అంటే కొత్త పాయింట్స్ మనం మాట్లాడుతున్నాం. ఆధ్యాత్మిక క్షేత్రంలో ఇంపార్టెంట్ ఫస్ట్ మనని మనం ఉద్ధరించుకోవటం. క్వాంటమ్ స్పిరిచువాలిటీ అని ఏదైతే మనం చెప్పుకుంటున్నామో, మల్టీవర్స్ అనగా ఆత్మ యొక్క వికాసము, సోల్ అవేర్నెస్. కాబట్టి దీన్ని యూనివర్స్ మరి వరకు తీసుకొని వెళ్ళాలి, మల్టీవర్స్ వరకు పరివర్తన చెయ్యాలి. అక్కడ నుండి వచ్చిన ఆత్మల్ని అక్కడి నుండి పైకి ఇంకా 500 కళల పైనుండి వచ్చిన ఆత్మలు కూడా వికాసము మనము పొందాలి. ఏదైతే అర్థం చేసుకుంటున్నామో మనకు పీనియర్ గ్లాండ్ ఏదైతే ఉందో అది ధ్యానము యొక్క వైజ్ఞానిక సంబంధంతో ధ్యానం కంటే కూడా యోగము మాట్లాడటం, యోగం అంటే ఇంకా మంచిది. ఇక్కడ మనకు ఫేవర్గా ఉంటూ ఉంటుంది. ధ్యానము అంటే మనం మనసుని లగ్నం చేయటం, ధ్యాస పెట్టటం ఏదో ఒక వస్తువు మీద, ఒక లక్ష్యం మీద, ఒక సంకల్పం మీద, అలాగా స్థూలమైన పదార్థం మీద అని కాదు. ఇక్కడ గంటలు మనం ఏదైతే చూస్తూ ఉన్నామో ఇక్కడ ప్రపంచంలో అది మర్చిపోవాలి. ఏకాగ్ర చిత్తంగా అయ్యి మన యొక్క లక్ష్యం పైన ధ్యాస పెట్టాలి. ధ్యానమే చేయకపోతే బ్రహ్మాండం యొక్క ఊర్జాతోటి మీరు కనెక్ట్ కారు. ఇక్కడ ఏదైతే యోగ శబ్దము అని ఉచ్చరిస్తూ ఉన్నామో, యోగం యొక్క అర్థము అంటే కనెక్ట్ అని, కనెక్షన్ అని. అయితే కేవలం స్మృతి, ఆత్మ యొక్క స్మృతి మనకు తిరిగి రావటం, సోల్ మెమరీ యాక్టివేషన్ అవ్వటం, దీని గురించి కూడా మనము ఈరోజు తెలుసుకుందాము. చూడండి, మౌనాన్ని ధారణ చేయటంతో ధ్యానము కూడా ఎక్కువగా పెరుగుతూ ఉంటుంది. మౌన యోగము కోసం ఉండి DNA వరకు కూడా ఏమేం పరివర్తన అవుతుందో ఈరోజు కొంచెం షార్ట్గా మనము చెప్పుకుందాము. విస్తారంగా ఇంకొక రోజు చెప్పుకుందాము అంటున్నారు. ఈ పాయింట్స్ తీసుకొని మనము చర్చించినట్లయితే బాపూజీ మనకు అన్నీ కూడా రెస్పెక్టివ్లీ డైరెక్షన్స్ అన్నీ ఇస్తూనే ఉన్నాడు. రీసెంట్లీగా డైరెక్షన్ కూడా ఇచ్చారు. ఎంతగా మీరు దీని గురించి మాట్లాడుతూ ఉంటారో అంతగా ధ్యానం ఎక్కువవుతుంది. మౌనం యొక్క ధ్యానం నుండి లోపలికి DNA వరకు పరివర్తన. బాపూజీ మనకు జ్ఞాన మార్గాన్ని నేర్పారు. పరచింతన పతనానికి మూలము అని. మౌనము మనసుకు సంబంధించింది. మానసిక మౌనాన్ని ధారణ చేస్తే పరచింతన అనేది ఉండదు. ఇప్పుడు సమయం ఏదైతే ఉందో దాని యొక్క ఊర్జాని రక్షించుకోవాలి.
నేను ఉన్నదే జ్ఞానిగా. స్పిరిచువల్కి ఇన్నర్ వరల్డ్లోకి వెళ్ళిపోవటము. అంటే ఎవరైతే జాగృతి ఆత్మలుగా ఉన్నారో వాళ్ళు పూర్తిగా జాగృతమయ్యి ఆత్మ ఉన్నతిలోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది కూడా తప్పనిసరి. బాహ్య నెగిటివిటీ, బాహ్య వాయుమండలం నుండి, సూక్ష్మ ఆత్మల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవాలి. మీ ఎనర్జీని రక్షించుకోవాలి. బయట ఆత్మల యొక్క బయట ఆత్మలు ఎనర్జీని లాక్కోవటానికే కూర్చున్నారు. మీ ఆరాను లాక్ చేసుకోవాలి. సాధ్యమైనంత వరకు కూడా లాక్ చేసుకొనే ఉండండి. తక్కువ మాట్లాడండి, మధురంగా మాట్లాడండి. అవసరం లేకపోతే అవసరమే లేదు ఇంకా. కాబట్టి మీతో పాటు మరి మనం అందరం కలిసి ఇక్కడ ఒక గంట కనెక్ట్ అవుతూ ఉన్నాము అంటే మరి జ్ఞానం యొక్క పాయింట్స్ రియలైజ్ అవుతూ ఉండటం కోసమే కదా. ఇదే నా పని, మీ పని కూడా ఇదే. కాబట్టి నిరంతరము జ్ఞాన విషయాల యొక్క చర్చ అనేది అవసరము. కాబట్టి మధ్యాహ్నము ఇప్పుడు సమయంలో దొరకపోతే మధ్యాహ్నం వినండి. బాపూజీ మిమ్మల్ని బాపూజీ తన యొక్క 5,000 వీడియోలు ఏదైతే ఛానల్లో ఉన్నాయో అవన్నీ కూడా విన్నట్లయితే, రోజు డైలీ వీడియోలు చూస్తూ ఉన్నట్లయితే మీ టైము పాస్ అయిపోతూ ఉంటుంది. 5,000 వీడియోలు బాపూజీ వీడియోలను చూస్తూ మీరు జ్ఞానం యొక్క ప్రపంచంలోకి వెళ్ళండి. విచార సాగరం మతనం చేయండి. జ్ఞానం యొక్క లోతుల్లోకి వెళితే ఎనర్జీ అనేది ఊర్జాతోటి మీరు నిండిపోతారు. ఎలాంటి ఊర్జా ఉన్నదో నిర్ణయించుకోండి. అవసరం లేనప్పుడు ఎవరితోటి కనెక్ట్ కావద్దు. ఎందుకు అంటే మీ భావన మారిపోతూ ఉంటుంది. ఆత్మలు మీ యొక్క శక్తిని కథం చేయటానికి చూస్తూ ఉంటారు. మీరు తాబేలులాగా కావాల్సి వస్తుంది. అవసరమైనప్పుడు అవయవాలను ఉపయోగించండి, లేకపోతే సర్దుకొని లోపల కూర్చోండి. జీవించినంత వరకు మరి ఎనర్జీని సేవ్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ పూర్తిగా ఎనర్జీని లాగేయటానికి కూర్చున్నారు. అందుకనే వార్తాలాపం చేస్తూ ఉండకండి. మీ ఇళ్లల్లో జ్ఞాన యోగాల చార్టుని పెట్టుకోండి. యోగం సమయాన్ని పెంచండి. పరం శాంతి వైబ్రేషన్ను వ్యాపింపచేయండి. బాపూజీ యొక్క వీడియోలు వినటంతో మీకు పూర్తిగా జ్ఞానం యొక్క విస్తారం, జ్ఞానం యొక్క సూక్ష్మత, జ్ఞానం యొక్క లోతులు అర్థమవుతూ ఉంటాయి. కాబట్టి మానసిక మౌనాన్ని ధారణ చేస్తూ ఉన్నట్లయితే కూడా మీకు తేడా అనేది కూడా తెలిసిపోతూ ఉంటుంది. ధారణ కూడా మంచిగా అవుతుంది. కాబట్టి బాపూజీ ఏదైతే మరి చెప్తూ ఉన్నారో ఆ పాయింట్స్ డిస్కస్ విచారసాగరం మతనం చేస్తూ ఆధ్యాత్మిక ప్రపంచం యొక్క లోతుల్లో ప్రతి ఒక్క క్షణము ఉన్నట్లయితే కొత్తగా అనిపిస్తుంది. మీలోని అజ్ఞానత బయటికి వెళ్ళిపోతుంది. వాస్తవంగా అన్నీ కొత్తగా అనిపిస్తూ ఉంటాయి. ఇది ప్రాచీనమైన పరమ సత్యము. ఆధునిక భాషలో దీన్ని పునః ప్రకాశన చేయటం అంటారు. నేను దీని కొరకు ఏదైతే కొత్త విషయాలను, అద్భుతమైన విషయాలను అని చెప్పానో అది ఆధ్యాత్మిక క్షేత్రంలో చర్చించాల్సినవి. దీన్ని సైంటిస్ట్ యొక్క సైన్స్ దృష్టితోటి, శాస్త్రీయ దృష్టితోటి చూసినట్లయితే ఆత్మిక అనుభవాలు అనేవి వస్తూ ఉంటాయి. క్వాంటమ్ ఆధ్యాత్మికం అని ఇంగ్లీష్లో అంటారు. క్వాంటమ్ స్పిరిచువాలిటీ అంటే వేరే ఏమీ లేదు, అంటే పూర్తిగా ఆ క్షేత్రంలో ఉండటం. ఇప్పుడు మనము సూక్ష్మ విషయాలను అనుభవంలోకి తీసుకొచ్చుకోవాలి. ఈ అనుభూతిని పొందుతూ ఉండాలి. అచ్చా, పరం శాంతి, నమస్తే, ధన్యవాదాలు. బేహద్కే బేహద్ పరం మహాశాంతి హే, మహాశాంతి హే, మహాశాంతి హే. బాపూజీ దశరథ్ భాయ్ పటేల్ తెలుగు ఛానల్లో ప్లేలిస్ట్లో సాక్షి చెప్పేటువంటి వీడియోలు, మెడిటేషన్స్ ఉన్నాయి. అనంతబాయ్ ప్లేలిస్ట్లో కూడా అనంతబాయ్ లైవ్లో చెప్పినవన్నీ తెలుగులో అనువదించబడి అప్లోడ్ చేయబడినవి ఉన్నాయి. బాపూజీవి, మావి, ఆస్కా పురుషార్థము అన్నీ ఉన్నాయి. మీరు జ్ఞానంను రిపిటేషన్ చేసుకుంటూ లోతుల్లో
వెళ్ళి జ్ఞాని యోగిగా జీవించండి. పరం మహాశాంతి, పరం మహాశాంతి, పరం మహాశాంతి. ధన్యవాదాలు. నమస్తే.